మహాశివరాత్రి విశిష్టత ఏంటి? శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేస్తారు? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? ఎన్ని గంటలు ఉపవాసం ఉండాలి? శివరాత్రి జరుపుకోవడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రిని హిందువులు అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. శివుణ్ణి ఆరాధించే వారికి ఈరోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. శివరాత్రి రోజు దేశం నలుమూలలా ఉండే శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. శివరాత్రి అంటే శివుని రాత్రి. ప్రతి నెలలో వచ్చే దానిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసంలో వచ్చే దానిని మాత్రమే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా ఇది శివుని పరమాత్మలో లీనమయ్యే సమయం. శివరాత్రి రోజు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తుంది. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేసేవారికి ఎంతో మేలు చేస్తుందని హిందువులు నమ్ముతారు. శివరాత్రి రోజు ముక్కంటిగా పిలువబడే శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారు. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వంటి వాటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో కూడా పూజలు చేస్తారు. శివరాత్రి రోజు పండితుల ద్వారా నమ్మక చమకాలతో అభిషేకం నిర్వహించడం మరో విశేషం. శివరాత్రి రోజు రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివనామ స్మరణతో భక్తులు మునిగిపోతారు. శివరాత్రి రోజు చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి అని చాలామందికి అనుమానం కలుగుతుంది. శాస్త్రీయంగా ఉపవాసం వల్ల శరీరం శుద్ధవుతుంది. ఆధ్యాత్మికంగా ఆహారం పైన ధ్యాసను తగ్గించి మనస్సును దైవం వైపు మళ్లించడమే ఉపవాసం యొక్క ఉద్దేశం. అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే దైవానికి దగ్గరగా ఉండడం. శివరాత్రి ఉపవాసం సాధారణంగా 24 గంటలు ఉంటుంది. పండగ రోజు సూర్యోదయం ముందే మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగిస్తారు. పూర్తిగా ఏమీ తినకుండా ఉండలేని వారు పండ్లు, పాలు లేదా లఘు ఆహారాన్ని తీసుకోవచ్చు. శివరాత్రి జరుపుకోవడానికి గల కారణాలు 3 ప్రధానంగా ఉన్నాయి. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభంలాగా ఆవిర్భవించిన రోజుగా శివరాత్రిని జరుపుకుంటారు. సముద్ర మథనంలో పుట్టిన గరళాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సేవించి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ వేడిని తగ్గించడానికి దేవతలంతా రాత్రంతా శివునికి అభిషేకాలు చేసి మేల్కొని ఉన్నారు అని పురాణాలు చెబుతున్నాయి. మరి మీరు శివరాత్రిని ఎలా జరుపుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.